లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు సార్. తెలుగు వారు ఎక్కువ మంది తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. కానీ ఓవైసీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ఇచ్చిన కొన్ని నినాదాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆయన జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా, తకబీర్, అల్లాహు అక్బర్ అని చెప్పి ఆయన మాట్లాడింది పెద్ద సంచలనంగా మారింది సార్. ఒకసారి ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏం నినాదం ఇచ్చారు బయట ప్లే చేయండి. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మా బాద్ ఫౌజు बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी जिसे लोकसभा का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటే మీరు నినాదాలే కాదు, అంతకు ముందు ఉన్న ప్రమాణం కూడా చూడాలి కదా. భారతదేశ రాజ్యాంగానికి విధేయుడై ఉంటాను, భారతదేశ సమైక్యత సమగ్రతల కట్టుబడి ఉంటాను. ఇది అందరిపై ఎంపీలాగానే ఓవైసీ కూడా ప్రమాణ స్వీకారం ఫార్మేట్ కదా సార్, అలాగే చేయాలి కదా సార్. సో అలాగే చేయాలి, అలాగే చేయాలి. లాస్ట్లో నినాదాలు మాత్రం నినాదాలలో అంటే పాలస్తీనా అంశానికి నేను మద్దతు ఇస్తున్నాను అనే అంశం పార్లమెంట్ ద్వారా వ్యక్తం చేయడం. ఇది ఆ యాంగిల్లో చూస్తే అది పాలస్తీనా సమస్యను ముస్లిం సమస్యగా చూస్తే సమస్య. పాలస్తీనా సమస్యను ఒక ఇవాళ ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచంలో అనేక దేశాలు పాలస్తీనా సమస్యను ముస్లిం సమస్యగా చూడలేదు, ఇంక్లూడింగ్ భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వ వైఖరి కూడా పాలస్తీనా ప్రజల మాతృదేశ ఆకాంక్షలకు మనం మద్దతు ఇస్తున్నాం. ఇజ్రాయెల్తో సత్సంబంధాలున్న వాట్ ఈజ్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ నాకు చెప్పండి. మన భారత ప్రభుత్వము ఐక్యరాజ్య సమితి ఇచ్చిన 2 స్టేట్ సొల్యూషన్ అంటే యూదులకు ఇజ్రాయెల్, అరబ్ పాలస్తీనీలకు పాలస్తీనా అనే 2 దేశాలు ఏర్పడాలి అనే ఐక్యరాజ్య సమితి తీర్మానం అమలుకు భారత ప్రభుత్వం అంగీకారం చేస్తుంది. అందువల్ల గాజాలో జరుగుతున్న పాలస్తీనీల మారణ హోమాన్ని భారతదేశం అంగీకరించడం లేదు. ఇది భారత ప్రభుత్వ వైఖరి కూడా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఖరి, వేరే ప్రభుత్వ వైఖరిని అంటలేను. అందువల్ల మనం బీజేపీ వైఖరిలో కూడా మార్పేం లేదు. ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చినా కూడా పాలస్తీనా ప్రజలకు హక్కులే లేవు, అసలు పాలస్తీనా దేశమే ఏర్పడకూడదని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎక్కడన్నా? తీసుకోలే కదా. సో మనం కూడా అదే స్టాండ్. అందువల్ల జై పాలస్తీనా అనడంలో కేవలం జై పాలస్తీనా అంటే ఖచ్చితంగా ఇంకా పెద్ద తప్పే. జై భీమ్, జై తెలంగాణ అంటూ పాలస్తీనాకు కూడా తన మద్దతు ప్రకటించారు. సో అక్కడి వరకు అలా చూసినప్పుడు తప్పలేదు. కానీ దాన్ని ముస్లిం ఇష్యూగా చూసినప్పుడు అనేది లేదు. భారతదేశ సార్వభౌమాధికారానికి భిన్నంగా పాలస్తీనా సార్వభౌమాధికారానికి ఓవైసీ మద్దతు ఇచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తే తప్పవుతుంది. కానీ మీరు ప్రమాణంలో భారతదేశ సార్వభౌమాధికారానికి సమైక్యత సమగ్రతలకు ఇతర ఎంపీలలాగానే ప్రమాణ స్వీకారం చేసి చివరకు పాలస్తీనా సమస్యకు తన మద్దతు అనే యాంగిల్లో నినాదంగా ఒకవేళ చూస్తే దాంట్లో తప్పలేదు. కానీ దాన్ని ముస్లిం సమస్యగా చూసి దాన్ని మతపరమైన కోణంలో చూస్తే అది వివాదమైంది. అయితే ఓవైసీకి ఉన్న స్వభావం ఏంటి అంటే ఆయన భారతీయ జనతా పార్టీకి ఆయుధాలు ఇచ్చి తను ముస్లింల సంతృప్త మద్దతును పొందాలి, అటు హిందువుల మద్దతు బీజేపీకి రావాలి. ఇది ఓవైసీ యొక్క స్టాండ్. అందువల్ల ఈయన అలాంటి వివాదాలు సృష్టిస్తూనే ఉంటాను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. భాగ్యనగర్ వర్సెస్ హైదరాబాద్ అని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఎవరు నినాదం ఇచ్చారని గూగుల్లో సెర్చ్ చేయండి. బీజేపీ కాదు, ఓవైసీ, యోగి ఆదిత్యనాథ్, ఇద్దరే. తేజస్వి సూర్య, యోగి ఆదిత్యనాథ్ బీజేపీ నాయకులు, ఇటు ఓవైసీ. విచిత్రం ఏంటంటే ఒక నినాదం ఇద్దరు ఎంఐఎం బీజేపీ నేతలు ఇచ్చారు, వేరే వాళ్ళు ఎవరు ఇయ్యలే. ఒకే నినాదం. ఎందుకు? అటు వారు ఇటు వీరు వారి వారి మతాలకు చెందిన ప్రజల్ని వారి రియల్ సమస్యలకు సంబంధం లేకుండా మతం ఆధారంగా ఆకర్షించాలి. ఇది రాజకీయం. లేకపోతే ఇద్దరు ఒకటి నినాదం ఎదుగుతారు, ఓవైసీ యోగి ఆదిత్యనాథ్, ఓవైసీ తేజస్వి సూర్య, భాగ్యనగర్ వర్సెస్ హైదరాబాద్ నినాదాలు ఇచ్చారు.
అందువల్ల ఓవైసీ వాంట్స్ టు పోలరైజ్ ఇండియా. సో ఇండియాను పోలరైజ్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడాలి అనే రాజకీయ వైఖరిని తీసుకుంటాడు. సో అదే ఆయన మొదటి నుంచి చేస్తున్న పనే కదా, ఇలాంటి వివాదాస్పదమైన పనులు చేస్తూనే ఉంటాడు. బట్ పాలస్తీనా ప్రజలకు భారత పార్లమెంట్ మద్దతు ఉంది, భారత ప్రజల మద్దతు ఉంది. అది న్యాయమైందని ప్రపంచమంతా చెప్తుంది. దాన్ని ముస్లిం సమస్యగా చూస్తే అది అన్యాయం. ఎందుకంటే మానవత్వం అనేది మానవత్వమే కదా. సో చిన్నపిల్లల్ని కాళ్ళు చేతులు బాంబులు వేసి కాళ్ళు చేతులు ఎరగొడుతుంటే అక్కడ ఇంకా మతం ఏంటది? ఏ మతం అంగీకరిస్తుందని? ఆ రకమైన మానవ మారణోమాన్ని ఏ మతం అంగీకరిస్తుంది? ఇజ్రాయిల్ పైన జరిగిన హమాస్ దాడిని మనం అందరం ఖండించలేదు. దుర్మార్గమైన దాడి అది. సంబంధం లేని అమాయక ప్రజలపైన దాడి, మహిళలపైన పిల్లల్ని బందీలుగా తీసుకున్నారు. అది తీవ్రవాద చర్య అని మనం ఖండించలేదా? 1200 మందిని హమాస్ దాడిలో చనిపోతే అది తీవ్రవాద చర్యగా మనం అందరం ఖండించాం. కానీ 32,000 మంది చనిపోయారు, 35-40,000 మంది చనిపోయారు ఇప్పటికీ. మరి దీన్ని ఖండించమా? అందువల్ల ఈ రకం మత కోణములో అంతర్జాతీయ అంశాలను కూడా మనం ఎప్పుడు చూడకూడదు. రైట్ సార్. ప్రధాని మోదీ మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే ఆయన సీనియర్